బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే ప్రజాపాలన తెలంగాణలో ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎప్పుడైతే మేము 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే స్కీమును ఆలోచనను తీసుకొచ్చి మరి మహిళల యొక్క వ్యాపారాలను పెంచాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు అంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా 0 వడ్డీతోని మనం మహిళలకు ఒక అంటే అన్ని రంగాలలో ఇప్పుడు సౌర విద్యుత్ కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకులు కావచ్చు, గిడ్డంగులు కావచ్చు, తర్వాత అదేవిధంగా ఇంకా ఎనీథింగ్ వాళ్ళు అనుకున్న వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ప్రభుత్వం అన్ని చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా దగ్గర తెలంగాణ వ్యాప్తంగా ఒక 1000 బస్సులు మన నియోజకవర్గము నుండి 7, మన జిల్లా నుండి మొత్తం 28 బస్సులను మహిళా సంఘాలకు వాళ్ళ సంఘం నుండేమో 6 లక్షల రూపాయల కాంట్రిబ్యూషను, తర్వాత 30 లక్షల రూపాయలేమో మ్యాచింగ్ అంటే గవర్నమెంట్ అది బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇప్పించి 36 లక్షలకు యూనిట్ చొప్పున ఇవాళ 28 బస్సులు మొత్తము అంటే 10 కోట్ల అంటే 10.08 కోర్స్ అనమాట. ఇన్ని కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకు అందేటట్టు చూస్తాము. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఇలా బస్సులన్నీ కూడా అందజేస్తారు. ఇది ఏంటంటే మండలానికి సమాఖ్యకు ఒక బస్సు చొప్పున ఈ బస్సు కాస్ట్ 36 లక్షలు. దాంట్లో 6 లక్షల రూపాయలు మహిళల సంఘాలు కట్టారు, 30 లక్షల రూపాయలు మనకు బ్యాంక్ లింకేజ్ ద్వారా వితౌట్ వడ్డీ లేని రుణాల ద్వారా ఇస్తాము. సో వీలైందంటే ఆర్టీసీకి మనము అద్దెకించుకున్నారు. వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు 75,000 రూపాయలు నెలకు పే చేస్తారు. అట్లా ఒక 80 నెలల వరకు వీళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది. అంటే బస్సు మెయింటెనెన్స్, బస్సు యొక్క డీజిల్ కానీ ఖర్చులు కానీ, తర్వాత డ్రైవర్ ఇవన్నీ కూడా ఆర్టీసీ వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళకి నెట్ 75,000 రూపాయలు వీళ్ళకి సంఘాలకు ఇస్తారు. సో వీళ్ళకు ఆదాయం ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మహిళలకు ఆర్థిక స్వలంబన పేరు మీద మరి మండలంకి ఒకటే ఇచ్చేది చాలా పెద్ద కార్యక్రమం. ఇవాళ సోలార్ ఎనర్జీలో ఉన్నారు, సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్తులో ఉన్నారు, పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ వీళ్ళ తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా వాల్యూ అడిషన్ కొరకు హైదరాబాద్లో కూడా శిల్పారామంలో కూడా 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చాక కూడా 150 షాపులు కూడా చూడడం జరిగింది. ఇక్కడ లక్ష్యం ఒకటే, తెలంగాణలో ఉన్న మహిళా
శక్తికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మరి ఆర్థిక స్వలంబన ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా ధనవంతులు కావాలి. సో దట్ దానివల్ల వాళ్ళ కుటుంబాలు కూడా మంచి ఉన్నత స్థానంలో జీవించాలన్నదే ఆలోచన. మరి దాంట్లో ఇనిషియేటివ్గానే మరి ఇవాళ వరకు దగ్గర ఈ 2.5 సంవత్సరాలని గవర్నమెంట్ ద్వారా మేము 1,00,000 కోట్లు అన్నాం, కానీ 2.5 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు అన్నది 5 సంవత్సరాలు. అయితే ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ ఇవ్వాలని చెప్పినాం. ఇలా 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ పూర్తయిన సందర్భంగా దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. అంటే ఇంకా 30,000 కోట్లే ఉంది, ఇంకా 2.5 సంవత్సరాలు చేయాల్సింది. సో అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా మహిళలు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు 100% రికవరీ ఉంది. ఇక్కడ హైయెస్ట్ టార్గెట్ కూడా రీచ్ అయింది మనకి. సో నిజామాబాద్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నది రాష్ట్రంలో మహిళా సమైక్యత. ఎందుకంటే మన మహిళలు చాలా కష్టపడతారు, మంచి అంటే తెలివైన వాళ్ళు. కాబట్టి వాళ్ళ లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరైతే బస్సు ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇంకా మీ వ్యాపారాలను పెంచుకోవాలి, ఎంతో ధనవంతులు కావాలి. మీ పిల్లలు మీ కుటుంబం కూడా మంచి ఉన్నత స్థానంలో మంచి ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటూ మీకు మరొకసారి కృతజ్ఞతలు.